కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నానండి. ఇక్కడ నేను పన్నీర్ టిక్కా కోసం పన్నీరు, ఆనియన్స్, అలానే టొమాటో, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి. అలానే ఇక్కడ వచ్చేసి నేను శనగపిండి వేసానండి. శనగపిండి, పెరుగు, జీలకర్ర, సాల్ట్, అలానే పసుపు, అలానే కారం, బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి ఇది, జింజర్ గార్లిక్ పేస్ట్, అలానే నేను ఇక్కడ కసూరి మేతి, అలానే నేను ఇక్కడ వచ్చేసి కిచెన్ కింగ్ మసాలా యూజ్ చేస్తున్నానండి పన్నీర్ కోసం. పన్నీర్ టిక్కా కోసం కిచెన్ కింగ్ మసాలా అయితే కొంచెం టేస్ట్ ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఈ బౌల్లో అన్నీ కూడా మనం ముందైతే ఇక్కడ పెరిగేసుకుందాం. ఇక్కడ వచ్చేసి 2 to 3 టేబుల్ స్పూన్స్ పెరుగు అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూడండి పెరుగు అయితే ఇందులో వేసుకున్నాను కదా. అలానే ఇప్పుడు శనగపిండి అండి, 1 టేబుల్ స్పూన్ వరకు అయితే శనగపిండి, అలానే కారం, పసుపు, ఉప్పు, అలానే జీలకర్ర అండి. ఇక్కడ కొంచెం మిరియాల పౌడర్ కూడా యూజ్ చేస్తున్నాను నేను. అలానే ఇక్కడ వచ్చేసి నేను కిచెన్ కింగ్ మసాలా యూజ్ చేస్తున్నానండి. కొంచెం కసూరి మేతి కూడా యూజ్ చేస్తున్నాను. జస్ట్ మనం అన్నీ ఇలా రెడీ పెట్టి చూపించేస్తున్నాను నేను మీకు. ఇప్పుడు ఆనియన్స్, అలానే పన్నీర్ ముక్కలు, వీటన్నిటిని కూడా ముందైతే మనం ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేయాలి కదా, మర్చిపోయాను. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ముందైతే వీటిని మిక్స్ చేసుకుంటాను. ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆయిల్ మనకి ఎంత సరిపోతుందో అంత చెక్ చేసుకొని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి క్యాప్సికమ్, అలానే టొమాటో, చేతితో కలిపేసుకుంటున్నానండి నేను ఇక్కడ. చూడండి ఇక్కడ వీడియోస్ తీయాలంటే చాలా కష్టం అండి. చాలా ఈజీ అనుకున్నాను వీడియో తీయాలంటే, కానీ చాలా కష్టం. ఇవన్నీ కూడా ముందుగానే అరేంజ్ చేసి పెట్టుకొని మీకు చూపించాలని చెప్పి అయితే నేనైతే ఇక్కడ ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీ ఉంది కదా, ఇవి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని మనం ఒక 10 నిమిషాల పాటు అయితే నేను ఇక్కడ ఇలా పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను నేను. ఆల్రెడీ మనం అందులో ఆయిల్ యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 టమాటోస్ని ఇలా ప్యూరీ చేసుకున్నాను. టమాటో మొత్తం కూడా ఇలా వేసుకుంటే సరిపోతుంది. టమాటో మొత్తం ఈ ప్యూరీ అనేది కొంచెం ఇలా ఉడకాలన్నమాట. పచ్చి టమాటాలు వేసుకున్నాం కాబట్టి కొంచెం ఉడకాలి ఇందులోనే. ఇది మనకి రెడీ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడైతే గ్రేవీ అనేది ఉడుకుతుంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఈ పన్నీర్ మిక్స్ ఇలా చేసుకుని పెట్టుకున్నాను. చూడండి అసలు స్మెల్ అయితే చూపించుకోలేను నేను, కానీ టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. డెఫినెట్గా అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి. స్మెల్ అనేది అసలు గుమగుమలాడిపోతుంది అనమాట. మనం మిక్స్ చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి స్పైసెస్ అన్నీ కూడా
ఒక్కసారి అయితే ట్రై చేసి చెప్పండి నాకు ఎలా ఉంది ఏంటన్నది. అయితే ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకుందాం. తినరు ఇలా అయితే చేసి చాలా ప్రోటీన్ కదండి పన్నీరే. ముందు అయితే పిల్లలందరూ కూడా ముందు జిమ్కి వెళ్తున్నారు, జిమ్ అని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ప్రోటీన్ పెట్టమంటూ ఉంటారు. ఇలా చేసి అయితే పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. కాసేపు అయితే మనకు ఉడకాలండి. ఇది చూడండి, ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని కాసేపు ఉడకనిద్దాం. అయితే లిడ్ అయితే తీసి చూద్దాం. అబ్బా ఎంతో కలర్ఫుల్గా ఉంది టిక్కా మసాలా అనేది. అసలు గ్రేవీ చూడండి అసలు ఎంత ఉందో. మిక్స్ చేసుకుని ఈ గ్రేవీ సరిపోతుందండి. దీంతో పాటు చపాతీ అయినా సరే మనకి రైస్ అంటే తినలేండి, పుల్కా కానీ చపాతీ కానీ బటర్ నాన్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ లేదు బగారా ఎవరైనా సరే చపాతీలో అలాంటివి తినలేని వారు బగారా రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా అయితే ట్రై చేసి మీరు కూడా ఇంట్లో మీ పిల్లలకి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ టేస్ట్ అనేది చూపించేయండి. చాలా అసలు చూస్తుంటేనే అసలు అట్రాక్ట్గా ఉంది కదా. రెస్టారెంట్లో కానీ అలా దాబాలో చేసి అనిపిస్తుందండి. డెఫినెట్గా అయితే మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉంది ఏంటన్నది అయితే కామెంట్లో అయితే చెప్పేయండి.